ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మనము ధ్యానాంశముగా కీర్తనల గ్రంథము 5వ కీర్తన ధ్యానం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. 5వ కీర్తన. యెహోవా, నా మాటలు చెవిని బెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. ప్రియమైన స్నేహితులారా, ఈ 5వ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన. ఆయన ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు కదా, నా మాటలు చెవిన బెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము ప్రభువా అని దేవుని వేడుకుంటా ఉన్నాడు. మనము దేవునికి ప్రార్థన చేయనప్పుడల్లా మొదటిగా చేయవలసిన ప్రార్థన ఇదే. ఏంటనగా, మనము ఎప్పుడు ప్రార్థించినా, ఎప్పుడు మనము ధ్యానము చేస్తూ ఉన్నా కానీ, ప్రభువా మా ప్రార్థనకు చెవియొగ్గు ప్రభువా అని ఆయన్ని మనం వేడుకునే వారముగా ఉండాలి. అప్పుడే ప్రభువు మన వైపు చెవియొగ్గి ఆలకిస్తారు. అలాగే దావీదు అంటూ ఉన్నారు, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థిస్తా ఉన్నాను. ఆయన ప్రార్థన ఎలాగుందంటే ఆర్తధ్వని చేస్తూ ఉన్నాడు. అనగా తన అంతరంగము నుంచి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం ఈరోజు చాలాసార్లు కూడా మనము ఎలాంటి ప్రార్థన చేస్తామంటే పొడి ప్రార్థన చేస్తాము. ప్రియులారా, మన అంతరంగము నుంచి ఆ ప్రార్థన రావడం లేదు. అందువలనే ప్రభువు మన ప్రార్థన ఆలకింపకున్నాడు. దావీదు అలాగ చేయడం లేదు. నా ఆర్తధ్వని ఆలకించు ప్రభువా అని అంటూ ఉన్నాడంటే ఆయన ప్రభు యొద్ద ఎంత వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడో మనకి అర్థమవుతా ఉంది. ఆర్తధ్వని మనము ఎంతో వేదనతో, మరి ఆవేదనతో మరి అడిగితే ఎలాగుంటుందో అలాగూ మన ప్రార్థన ప్రభు సన్నిధిలో ఉండాలని దావీదు ఇక్కడ మనకి నేర్పిస్తూ ఉన్నాడు. 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయము దావీదు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. ప్రతి ఉదయమున కూడా మనము మన కంఠస్వరాన్ని దేవునికి వినిపించే వారముగా ఉండాలి. అనేక మార్లు ఉదయం లెగవడంతోనే మనము అనేకులకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాం. మన పక్కవారితో, కుటుంబస్తులతో మరి మన ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. మరి ఎక్కడో దూరస్తులకి కూడా మరి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రభువుతో మాట్లాడడం మర్చిపోతాం. ప్రభువుకి ప్రార్థన చేయడం మర్చిపోతాం. అలాగా ఉండకూడదు ప్రియమైన స్నేహితులారా. దావీదు చెప్తా ఉన్నాడు, ప్రతి ఉదయం కూడా నా కంఠస్వరము నీకు వినబడును అంటే తప్పకుండా నేను ప్రతి ఉదయం నీతో మాట్లాడతాను అని స్పష్టంగా దేవునికి తెలియజేస్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రతి ఉదయం కూడా ఆయన ప్రార్థనతో దేవుని సన్నిధిలో సిద్ధంగా కాచుకొని ఉంటాడు అని ఇక్కడ సెలవిస్తా ఉన్నాడు. మనము ఉదయాన్నే ప్రభు కొరకు ఎదురు చూసేవారముగా ఉన్నామా? ఉదయాన్నే ప్రభు సన్నిధిలో ప్రార్థనతో కాచుకొని ఉండేవారముగా ఉన్నామా అని మనము చెక్ చేసుకోవాలి. ప్రియమైన స్నేహితులారా, దావీదును దేవుడు మరి విస్తారంగా దీవించాడు. గొర్రెలు కాసుకునేటువంటి గొర్రెల కాపరిని ఒక దేశమునకు రాజుగా చేశాడు. ఊరికే చేయడు ప్రియులారా. ఎందుకనగా ఆయన ప్రతి ఉదయం కూడా తన కంఠస్వరాన్ని దేవునికి వినిపించేవాడు. ప్రతి ఉదయం కూడా ప్రార్థనతో దేవుని సన్నిధిని కాచుకొని కూర్చుండేవాడు. అనగా ఆయన వేకువనే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎదురు చూసేవాడు ఆయనతో మాట్లాడడానికి, ఆయన మాటలు వినడానికి దావీదు ఎదురు చూసేటువంటి వాడు. అందునిమిత్తమే ప్రభు దావీదుని ఎంతగానో హెచ్చించాడు. ఈరోజు నీవు నేను ఆశీర్వదింపబడడం లేదా అనుకున్న స్థాయిలో ఎదగలేకపోతూ ఉన్నామా? కారణం ఏంటంటే ప్రతి ఉదయము మనము దేవుని సన్నిధిలో ప్రార్థనతో కాచుకొని ఉండడం లేదన్నమాట. కాబట్టి మనము దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థనతో కాచుకొని ఉండేవారముగా, ప్రార్థన సిద్ధము చేసుకొని దేవుని వైపు ఎదురు చూసేవారముగా మనము ఉండాలి.
అటువంటి సందర్భాల్లో ప్రభు కృప మనల్ని ఆవరిస్తుంది. అలాగే 5వ కీర్తన 4వ వచనం సెలవిస్తూ ఉంది, నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ప్రభువు యొద్ద చెడుతనానికి ఎంత మాత్రము కూడా చోటు లేదంట. మనము ఓన్లీ పెదవులతోనే ప్రార్థన చేసి మన హృదయంలో చెడును తలంచినట్లయితే, ఓన్లీ మనము నోటి మాటతోనే దేవునికి మొరపెట్టి మన కార్యములు చెడ్డవిగా ఉన్నట్లయితే మనకి దేవుని యొద్ద చోటు దొరకదని దావీదు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థించడం కన్నా ప్రాముఖ్యంగా మనము చెడుతనమును విడిచిపెట్టాలి. ఎందుకంటే చెడుతనమునకు ప్రభు యొద్ద ఎంత మాత్రము కూడా చోటు లేదని ఈ కీర్తన మనకు తెలియచేస్తూ ఉంది. 5వ వచనంలో, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభు యొద్ద నిలువలేకుండా ఉండేది ఎవరంటే డాంబికులు దేవుని ఎదుట నిలువలేరంట. అనగా ఉన్నదానికన్నా హెచ్చింపుగా చెప్పుకొని వారిని వారు పొగడుకునేటువంటి వారికి దేవుని సన్నిధిలో స్థానం లేదని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము బైబిల్లో వింటూ ఉన్నాం కదా, తను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును అని చదువుకున్నాం. అదే విషయం ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. ఏంటంటే డాంబికులు దేవుని సన్నిధిలో నిలవలేరు. ఒకవేళ నువ్వు తప్పు చేస్తుంటే పర్వాలేదు, ప్రభు సన్నిధికి వచ్చి అయ్యా నా తప్పును క్షమించుదేవా అంటే ఆయన తప్పక క్షమిస్తారు. కానీ నీవు ప్రభు సన్నిధిలో డాంబికంగా ప్రవర్తించినట్లయితే ఆయన సన్నిధిలో ఎంత మాత్రము కూడా నిలవలేవని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే ప్రభు ఎవరిని అసహ్యించుకుంటాడు అంటే పాపము చేయువారందరూ నీకు అసహ్యులు అంట. మనము తెలిసి కూడా పాపము చేయడము, దేవుని వాక్యాన్ని ఎరిగి కూడా పాపము చేయడము దేవునికి అసహ్యాన్ని పుట్టిస్తుంది ప్రియులారా. కాబట్టి మనము వాక్యం ఎరిగిన వారముగా, పాపము చేయని వారముగా దేవుని సన్నిధిలో ఉండాలి. పాపము చేసేవారు దేవునికి అసహ్యులు. కాబట్టి ఆయనకి అసహ్యులుగా ఉండి మనము ఏమీ సాధించలేం. మనము సమస్తమును పొందుకోవాలి అంటే ఆయనకి ఇష్టలముగా జీవించాలి. డాంబికత్వాన్ని విడిచిపెట్టాలి, పాపమును విడిచిపెట్టాలి. అప్పుడు ఆయన సన్నిధిని మనం పొందుకోగలుగుతాం. 6వ వచనంలో, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. మరో మాట ఇక్కడ సెలవిస్తున్న విషయం ఏంటంటే అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదు. చాలాసార్లు మనము ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటాం. నిత్యము కూడా మరి అవసరానికో అబద్ధం అన్నట్లు మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. కానీ ప్రభువు మనల్ని ఏమీ చేయడు, మనకు ఆశీర్వాదం ఇస్తాడనే భ్రమలో ఉంటాం ప్రియులారా. మనమేం పెద్ద పాపం చేశామా, నరహత్య చేశామా, వ్యభిచారం చేశామా, అది కదా పాపము అనే ఆలోచనలో చాలామంది ఉంటారు. వాక్యము సెలవిస్తూ ఉన్న విషయం ఏంటంటే అబద్ధమాడు వారిని దేవుడు నశింపచేస్తాడంట. చిన్న అబద్ధము కూడా ప్రభువుకి అసహ్యము, ఇష్టము లేదు. కాబట్టి ప్రభు సన్నిధిలో నీతిగా నిజాయితీగా జీవించడం మనం నేర్చుకోవాలి. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. కపటము కలిగి ఉండటము దేవునికి ఇష్టము లేదట. అనగా పైకి ఒక మాట చెప్పి లోపల ద్వేషించడం, లోపల ఒక స్వభావం కలిగి ఉండడము దేవునికి ఎంత మాత్రము కూడా ఇష్టం లేదు. ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే దేవుని సన్నిధిలో డాంబికంగా ఉండకూడదు. ఆ డాంబికంగా ఉండేవారు ప్రభు సన్నిధిలో నిలవనే లేరు. అలాగే పాపము చేయువారందరూ కూడా ప్రభువుకి అసహ్యులట. అలాగే అబద్ధమాడు వారిని దేవుడు నశింపచేస్తాడు. అలాగే కపటము చూపి నరహత్య జరిగించువారు దేవునికి అసహ్యులుగా ఇక్కడ మనకి తెలియబడతా ఉన్నది. 7వ వచనంలో, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. ఇక్కడ దావీదు తన గురించి చెప్తా ఉన్నాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశిస్తాను. ఇతరులు ఎలాగున్నప్పటికీ, నీ పొరుగువారు ఇరుగువారు ఎలాగున్నప్పటికీ
నేనైతే నేను దేవుని సన్నిధికి వస్తాననే నిశ్చయత, ఆయన కృప కొరకు ఎదురు చూస్తాననే ఆ యొక్క స్వభావము నీలో ఉండాలని ఇక్కడ దావీదు గారు నేర్పిస్తూ ఉన్నారు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను. దేవుని మందిరంలో ప్రవేశించడం ఆయన యొక్క కృప. మన చిత్తము చొప్పున మనం ఏది చేయలేము. దేవుని కృప ఉంటేనే ఆయన సన్నిధికి మనము చేరుకొనగలుగుతాము. అలాగే నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరిస్తాను. ప్రభువు పట్ల మనము భయము భక్తి కలిగి ఆయన ఆలయం వైపు నడవాలని, ఆయన ఆలయం వైపు చూసి నమస్కారం చేయాలని ఇక్కడ దావీదు నేర్పిస్తూ ఉన్నాడు. 8వ వచనము, యెహోవా నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. ప్రియమైన స్నేహితులారా, మన ప్రార్థన నిత్యము ఎలాగుండాలంటే, ప్రభువా నీ మార్గాన్ని నాకు స్పష్టంగా కనపరచుము అని మనం ప్రార్థన చేయాలి. అప్పుడే మనము ఆయన సన్నిధిలో నడవగలుగుతాము, ఆయన చిత్తానుసారముగా నడవగలుగుతాము. అంతేకాని మన చిత్తానుసారముగా మన ఇష్టానుసారముగా నడిచినట్లయితే ఆ మార్గము మనల్ని నిత్య జీవానికి నడిపించలేదు. అందుకే దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము అని. మనము ఎంతోమందిని సలహా అడుగుతూ ఉంటాం, నేను ఎలాగ నడుచుకోవాలి, ఆత్మీయ జీవితంలో నేను ఎలాగ ముందుకు సాగాలి అని. కానీ మనము చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే, సాక్షాత్తు యేసు ప్రభు వారిని అడగాలి. ప్రభువా, అయ్యా నీ మార్గాన్ని నాకు స్పష్టంగా కనపరచుదేవా, నీ నీత్యానుసారంగా నన్ను నడిపించు ప్రభువా అంటూ ఆయనకి ప్రార్థన చేసినప్పుడు ప్రభు తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తారు. మనము ఏ మార్గంలో నడవాలో, ఎటువైపున మనం ముందుకు సాగిపోవాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, మనము ఈ దినమున ప్రతి ఉదయము దేవుని సన్నిధిలో మన కంఠస్వరము వినిపించేవారముగా ఉండాలి. ప్రతి ఉదయమున మన ప్రార్థనతో ప్రభు సన్నిధిని సిద్ధము చేసుకొని కాచుకొని చూసేవారముగా ఉండాలి అని వాక్యము నేర్పిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు కానీ డాంబికంగా ఉండకూడదు. పాపము చేసేవారు దేవునికి అసహ్యులని ఈరోజు వాక్యం మనకు బయలుపరచబడింది. అలాగే అబద్ధమాడువారుని దేవుడు నశింపచేస్తాడని, కపటము చూపి నరహత్య చేసేవారు దేవునికి అసహ్యులుగా ఉంటారని వాక్యము సెలవిస్తూ ఉంది. మనమైతే ఆయన కృపాతిశయాన్ని బట్టి ఆయన మందిరములో ప్రవేశించాలి. ఆయన సన్నిధి కొరకు ఎదురు చూడాలి. భయభక్తులు కలిగి ఆయనకి నమస్కారము చేసి ఆయన మార్గము కొరకు కనిపెట్టుకొని చూడాలి. అయ్యా నీ మార్గము నాకు స్పష్టంగా కనపరచు అని స్వయంగా ప్రభువునే మనం అడిగితే ఆయనే మనకు సరైన దారిని చూపిస్తారు. ఆ మార్గంలో మనము నడిచినట్లయితే నిత్య జీవాన్ని పొందుకుంటాం, ఆయన కృపను పొందుకుంటాం. అందుకే యేసు ప్రభువారు అన్నారు కదా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయన ద్వారా తప్ప మనము ఏ మార్గము ద్వారా కూడా నిత్య జీవాన్ని పొందుకోలేము. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్.